పెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం. మదనపల్లి ప్రజలను తీవ్ర ఇబ్బంది గురిచేస్తూ మదనపల్లి ప్రజలు పెద్ద తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యపై చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన BYS ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవోకు తెలియజేయడం జరిగింది. అనంతరం బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ మాట్లాడుతూ జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ప్రజలు మరీ ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రయాణించాలన్నా, కనీసం నడుచుకొని వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొనడానికి ముఖ్య కారణం సంబంధిత అధికారులేనని, సమస్య పరిష్కారం కోసం విద్యుత్, R&B మరియు మున్సిపల్ అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకుడు హరికృష్ణ, జిలానీ, శశికుమార్, వినయ్, నవీన్, నాగేంద్ర, భాను బ్రహ్మ, ఆరిఫ్, బాలకృష్ణ, సంతోష్, హరీష్, శ్రీనివాసులు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లి ప్రజలను తీవ్ర ఇబ్బందికి గురి చేస్తూ ఈ రోజుల్లో మదనపల్లి ప్రజలకు తీవ్ర తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈరోజు బహుజన యువసేన BYS ఆధ్వర్యంలో ఏఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు మీరు గమనిస్తే జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ప్రజలు, మరీ ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రయాణం చేయాలన్నా, కనీసం నడుచుకొని రోడ్ల మీద వెళ్ళాలన్నా కూడా భయభ్రాంతులకు గురై తీవ్ర ఇబ్బందికి లోనవుతున్న పరిస్థితి రావడానికి కారణం ఈ మదనపల్లిలో ఉన్న సంబంధిత అధికారుల నిర్లక్ష్యం మాత్రమే. మీరు గమనిస్తే కొన్ని సంవత్సరాలుగా, కొన్ని రోజులుగా అన్ని శాఖల అధికారులకి, అంటే ఉదాహరణకు రోడ్ల మీద అడ్డంగా నిర్మించిన ట్రాన్స్ఫారాలు తొలగించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి విద్యుత్ అధికారులకు, అలాగే రోడ్లు ఇరువైపులో ఉన్న R&B స్థలాల్లో అక్రమాలను నిర్మూలన చేసి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని చెప్పి R&B అధికారులకు, అలాగే మున్సిపల్ అధికారులకు రోడ్డుకు ఇరువైపులు ఉన్న అక్రమాలు తొలగించాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ అధికారుల గారికి ఎన్నోసార్లు మేము ఫిర్యాదు చేసినా, మేమే కాదు బాధ్యతగా ఉన్న చాలా మంది సంఘాల వాళ్ళు కానీ సీనియర్ సిటిజన్స్ కూడా ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడంతో ఈరోజు మదనపల్లిలో ప్రజలు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు. మదనపల్లి దౌర్భాగ్యం ఏమంటే, ఇంత జిల్లా హోదా కలిగిన మదనపల్లి రోడ్ల మీద ఏమాత్రం అధికారులు పట్టించుకుపోవడం దురదృష్టకరమైతే, మదనపల్లికి అతి సమీపంలో ఉన్న వాయిల్పాడు